ఆప్థమాలజీనే చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఆ సీట్ నాకు రాలేదు యాక్చువల్లీ. ఎంబీబీఎస్ ట్రై చేసినాము, ఓకే లాంగ్ టర్మ్ ఎంసెట్ రాసిన, రాలేదు. డబ్బులు, ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ. ఓకే సో అప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు. మనం ఏదో నాన్న ఒక్కటి సంపాదిస్తే నలుగురు తినాలి ఆ స్టేజ్ ఉండే. ఓకే ఎక్కువ రిస్క్ చేయొద్దని ఆప్థమాలజీ అట్లా ఇట్లా రికమెండేషన్స్ అవి ఇవి చేసి ఆప్థమాలజీ సీట్ అయితే తెచ్చుకున్నాం, బీఎస్సీ ఆప్థమాలజీ. ఓకే ఆ కోర్స్ చేసేటప్పుడు ఇంకేదో ఒకటి చేయాలి, ఊరికే కాలేజ్ వెళ్ళి వస్తున్నాం కదా అని ఒక డాక్టర్ దగ్గర జస్ట్ ఇంటర్న్షిప్ లాగా జాయిన్ అయ్యాను. ఓకే సో అది ఎట్లా అంటే వీక్ మొత్తం ఆయనకి ప్రిస్క్రిప్షన్ రాస్తుండే, నించోనే ఉండాలి. ఈవినింగ్ 6 to పేషెంట్స్ వెళ్ళే వరకు 10-11 అవుతుంది. ఓకే ఆ వీక్ మొత్తం రాస్తే సండే ఒక్క రోజు క్యాటరాక్ట్ సర్జరీస్ ఉంటుండే. సో సండే ఈజ్ బెస్ట్ డే ఫర్ అస్ అనుకోవచ్చు. ఎట్లా అంటే ఆ సండే క్యాటరాక్ట్ సర్జరీ అయినప్పుడల్లా మాకు 50 రూపాయలు ఒక ఎగ్ పఫ్ ఇస్తుండే. ఆ 50 రూపాయలు మొత్తం వీక్ మొత్తంలో వచ్చేది 50 కలిపి మీకు 50 రూపాయలు. 50 రూపాయలు ఒక ఎగ్ పఫ్. ఓకే దానికి ఆశపడి సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం.